మంచిర్యాల జిల్లా కేంద్రంలోని తిలక్ నగర్ లో అక్రమంగా కలప అమ్ముతున్న ముగ్గురిని రామగుండం టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. తనుగుల మహేష్, భీమనాథుల స్వామి, బియ్యాల రాజేష్ అనే ముగ్గురు కలిసి తిర్యాని మండలం నుంచి కలపను అక్రమంగా తీసుకొచ్చి తిలక్ నగర్ లో అమ్ముతున్నారు. స్థానిక పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు కలిసి వీళ్లను పట్టుకున్నట్టు రామగుండం సిపి సత్యనారాయణ తెలిపారు. నేరాల నియంత్రణలో నేరాలకు పాల్పడిన నిందితులను గుర్తించడంలో సీసీ కెమెరాలు కీలకంగా మారాయని అన్నారు వరంగల్ సిపి డాక్టర్ రవీందర్. వరంగల్ నగరంలోని మట్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీట్ బజార్, బట్టల బజార్, విశ్వకర్మ వీధి, రామన్నపేట ప్రాంతాల్లో నేను సైతం కార్యక్రమంలో భాగంగా ప్రజల భాగస్వామ్యంతో కొత్తగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, కంట్రోల్ రూమ్ ను సిపి ప్రారంభించారు. ఖమ్మం నగరంలోని శాంతినగర్ ప్రభుత్వ కళాశాలలో రోటరీ క్లబ్ ఆఫ్ తంబాద్రి మరియు శ్రీమిత్ర గ్రూప్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎన్నో నిధులు కేటాయించి విద్యార్థుల చదువుకు తోడ్పడుతుందని అన్నారు. రోటరీ క్లబ్ సేవలను మెచ్చుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సర్పంచ్, వార్డు అభ్యర్థులతో ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమావేశమయ్యారు. పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకుని పనిచేయాలని ఎంపీ పొంగులేటి కోరారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం 3 టౌన్లో ఓ దొంగను పట్టుకున్నారు పోలీసులు. అతని నుంచి 5 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. మేదర బస్తీలో వాహనాలు తనిఖీ చేస్తూ ఉండగా ఎండి అక్రమ్ అనే దొంగ ఆటోని వెనక్కి తిప్పి పారిపోయేందుకు ప్రయత్నించాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అతని నుంచి 5 లక్షల నగదు, 6 జతల వెండి పట్టీలు, బంగారు మాటీలు, 2 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలం చెరువుగట్టులోని శ్రీ పార్వతీ సమేత జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో వచ్చే నెల 10 నుంచి 17 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్, ఎస్పీ రంగనాథ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా అన్ని శాఖల అధికారులు పనిచేయాలన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రంలోని 600 మెగావాట్ల ప్రధాన ప్లాంట్లో రోటార్ బిగింపు పనులు ప్రారంభమయ్యాయి. గత నెల 13న రోటార్లో సాంకేతిక లోపం తలెత్తడంతో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. రోటార్ రిపేర్ కు 3 నెలల సమయం పట్టే అవకాశం ఉండడంతో ఛత్తీస్గఢ్లోని జిందాల్ కంపెనీ నుంచి 36 కోట్ల రూపాయలతో మరో రోటార్ని కొన్నారు. ప్రస్తుతం దాన్ని బిగిస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం మన్ననూర్ గ్రామంలో ట్రాక్టర్ బోల్తా పడి ఒకరు చనిపోగా 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ట్రాక్టర్ పై కట్టెల కోసం అడవికి వెళ్లి తిరిగి వస్తుండగా హైదరాబాద్ శ్రీశైలం హైవే రోడ్డుపై ట్రాక్టర్ బోల్తా పడింది. గాయపడ్డ వారిని మన్ననూరు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో కొందరిని అచ్చంపేటకు, అక్కడి నుంచి హైదరాబాద్ కు తరలించారు. వికారాబాద్ జిల్లాలో కొత్తగా ఎన్నికైన టీఆర్ఎస్ సర్పంచ్లను కొడంగల్లో కేఎస్వి ఫంక్షన్ హాల్లో సన్మానించారు ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి. జిల్లాలో మొత్తం 106 మంది టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు సర్పంచ్లుగా పోటీ చేయగా వీరిలో 86 మంది గెలిచారు. సన్మాన కార్యక్రమంలో ఎంపీపీ ముద్దప్ప దేశ్ముఖ్, మధు యాదవ్ తో పాటు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.